అనేక సార్లు ప్రస్తావించాను. విద్య, వైద్యం ప్రతి ఒక్కడి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది, నాశనం చేస్తుంది. అదే ఒకప్పుడు విద్యా వైద్యం ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి 2000 జీతం వచ్చినా, 1000 రూపాయల జీతం వచ్చినా బ్రతికేయగలిగారు. దాంతో తినటానికి సంపాదించుకుంటే చాలు. తమ బిడ్డలకి విద్యా వైద్యం అనేది ప్రభుత్వం చేతిలో అందుతున్నంత వరకు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. కానీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించిన తర్వాత పట్టిన దరిద్రం ఏంటంటే, ఆ స్థాయి విద్యా సంస్థలో చదివిస్తేనే నా బిడ్డ గొప్పోడు, ఆ స్థాయి విద్యా సంస్థలో చదివించకలేకపోతే నా జీవితం వ్యర్థం, లేదా నీ జీవితం వ్యర్థం అనేటటువంటి దరిద్రంతో నాశనం అయిపోతున్నది దేశం, రాష్ట్రం. ఫస్ట్ మన రాష్ట్రంలో పుట్టిన దరిద్రమే దేశమంతా విస్తరిస్తున్నటువంటి రోజులు. దీని పర్యవసానం చివరికి అలాంటి విద్య చదివించలేక పిల్లల్ని కాడం తగ్గించేశారు. చూడండి, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు విజన్ ఆలోచనలు అన్నటువంటి చెప్పాం. కానీ దానివల్ల నాశనమైనటువంటి తరాలు ఏంటంటే, ఇవాళ మళ్ళీ పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అంటున్నప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. కానీ ఏం చేయాలా? వాళ్ళని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వేస్తేనేమో చేతకాని కింద సమాజం చూస్తుంది. అట్లా కానీ పోనీ ప్రైవేట్ దాంట్లో చేర్పిద్దామంటేనేమో వీళ్ళు సంపాదించేదానికి 4 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్లాంటి స్టేజ్ చివరికి ఇప్పుడు ఇలాంటి టాపిక్ అసలు ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. కానీ కనీసం ఒక వార్త అయినా వేశారు. ఖరీదైనటువంటి చదువులు చదవలేక ఆత్మహత్య చేసుకున్నారు అన్నటువంటి పాయింట్ను టచ్ చేస్తూ రాసుకొచ్చారు. 2 పిల్లల్ని చంపేసినటువంటి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటిది ఓఎన్జీసీ ఉద్యోగి సూసైడ్ నోట్లోని అంశాలను ప్రస్తావించారు పోలీసులు. వాళ్ళు అభంశోభం తెలియని 6-7 ఏళ్ల పిల్లలు, ఒక బాలుడు యూకేజీ, మరో బాలుడు 1వ తరగతి చదువుతున్నాడు. అంత చిన్నపిల్లలు సరిగ్గా చదవడం లేదని, భవిష్యత్తులో ఉన్నతంగా బతకలేరని ఆ తండ్రికి ఎందుకు అనిపించిందో తెలియదు. కానీ వాళ్ళని కిరాతకంగా చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతో అందరినీ కలిసివేస్తుంది. కాకినాడ గ్రామీణం తోట సుబ్బారావు నగర్లో నివాసం ఉంటున్న ఓఎన్జీసీ ఉద్యోగి వానపల్లి చంద్రశేఖర్ కిషోర్ ఈ నెల 14 తన పిల్లలిద్దరినీ చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ధైర్యవంతుడని, పిల్లలంటే ఎంతో ప్రేమని బంధువులు చెప్తున్నారు. కానీ ఎందుకు ఇలా చేశారని మాత్రం చిక్కుముడిగా మారింది. చంద్రకిషోర్ మా అందరికీ ధైర్యం చెప్తుండేవారని మృతుడి బావమరిది ఉమాశంకర్ చెప్తున్నారు. పిల్లలను 1,50,000 ఫీజు చెల్లించి చదివించలేమనే ఉద్దేశంతో పాఠశాల నుంచి ఇటీవల 50,000 ఫీజును స్కూల్కి మార్చాల్సి రావడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన సర్పవరం స్టేషన్లో ఏఎస్పీ మనీష్ దేవరాజ్, పాటిల్ సీఐ పెద్దిరాజు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఘటనా స్థలంలో తమకు సూసైడ్ నోట్ లభ్యమైందని, అది చంద్రకిషోర్ రాసినట్టు నిర్ధారించుకున్నామని తెలిపారు. అందులో తమ పిల్లలు సరిగ్గా చదవట్లేదని, ఈ పోటీ ప్రపంచంలో సరిగ్గా చదవకపోతే జీవితంలో స్థిరపడలేరని, కష్టాలు వస్తాయని, వాటిని తాను చూడలేననే భావంతో మానసికంగా కూలిపోయినట్టు తెలుస్తోందన్నారు. దాంతో ఈ నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. తన భార్య చాలా మంచిదని రాసినట్టు చెప్పారు. దర్యాప్తులో వేరే కోణాలు కనిపించలేదన్నారు. మిగతా తల్లిదండ్రులంతా కేసును ఉదాహరణగా తీసుకుని తమ పిల్లల చదువు విషయంలో ఒత్తిడి తేవద్దని హితవు పలికారు. ఇక్కడ పిల్లల మీద ఒత్తిడి కాదు, మనకి దరిద్రం ఏంటయ్యా అంటే, మన పక్కింటి వాళ్ళ పిల్లలకు కొద్దిగా మార్కులు తక్కువ వచ్చినాయంటే వెటకారం, లేదా వాళ్ళకి ఎక్కువ వచ్చినాయంటే మన పిల్లల మీదన తప్పుగా బెదరేసేటటువంటి పరిస్థితి. ఇది వ్యక్తుల ఆలోచనలో మార్పు రావాలి అన్నటువంటిది పోలీసులే పాపం చక్కగా చెప్పారు. మంచి పాయింట్ చెప్పుకొచ్చారు ఇక్కడ.